ఇవన్నీ నేను ఆలోచించే 2014లో బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఒకేసారి కూర్చొని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశంకి మద్దతు పలికానంటే ఇది నా దేశం మీద ఉన్న ప్రేమ, నా ఆంధ్రప్రదేశ్ నేల మీద ఉన్న గౌరవం. ఇది ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తి ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తి, నాయకుడు. ఆయన లాంటి వ్యక్తి చేతిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే చాలా బాగుంటుంది. వారు నిర్ణయం తీసుకున్నారు అమరావతి రాజధానిగా ఉండాలి అని. అప్పటికి మనం రింగ్ రోడ్స్ ఎన్ని గొడవలు చూసాం. ఎక్కడైనా సరే భూ సమీకరణ అంటే చాలా గొడవలు ఉంటాయి. అలాంటిది 32,000 33,000 పైచిలకు ఎకరాలు తీసుకుంటున్నప్పుడు 80 to 90% చాలా సజావుగా సాగింది. అది నేను ఆ రోజుల్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితులు వచ్చినాయి. ఉదాహరణకి ఉద్దండరాయనిపాలెం దగ్గర చాలా మంది దళిత కులాలకు చెందిన రైతాంగం వచ్చి నా దృష్టికి వచ్చి ఇట్లా మేము కూడా ఇక్కడే అంటి పెట్టుకున్నాం, మాకు కూడా కొంచెం వేతనం కొంచెం ఎక్కువ ఇప్పించండి, కొంచెం మనకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇప్పించండి అంటే అది ఆ రోజున వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా న్యాయం చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఒక చోట ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో 1924 ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత అసలు దాని మీద ఎంత కక్ష కట్టారంటే అంటే ఈ లోపుల్లోనే దాని మీద చాలా అభాండాలు వేశారు. ఖచ్చితంగా భూమిని తీసుకుంటున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అధ్యక్ష. అయిష్టత ఉన్నవాళ్ళు ఉంటారు, మొత్తం 100% సంతోషంగా ఎవరు, కానీ మెజారిటీ ప్రజలు మటుకు ఇష్టాపూర్వకంగా ఇచ్చారు. అందరూ నాలాగే నేను ఎలా అయితే వచ్చానో మన రాజకీయాల్లోకి మన ఉనికిని కోల్పోయాం, ఆంధ్రప్రదేశ్కి ఉనికి లేదు, రాజధాని లేదనేది నేను అమరావతి జిల్లా సంబంధించిన రైతాంగం అందరితో మాట్లాడితే చాలా ఎక్కువ శాతం మంది మా ఇష్టం తెస్తున్నాం. ఇక్కడ మేము నేల పోగొట్టుకున్నాం, హైదరాబాద్ పోగొట్టుకున్నాం, మేము ఇస్తాం అని చెప్పి చాలా మంది సంతోషంగా ఇచ్చారు. ఇందాక కేశవ్ గారు చెప్పినట్టుగా ల్యాండ్ తీసుకోవాలంటే గొడవలు వస్తాయి. అలాంటిది 30,000 పైన ఎకరాలు తీసుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, గొడవలు లేకుండా కేవలం సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా అంటే ఓన్లీ ఆ చర్చలు కూడా దేనికి సంబంధించి మాకు ఎంత కాంపెన్సేషన్ ఉంటే మాకు ఎటువంటి దానివల్ల గౌరవ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో చాలా సానుకూలంగా సాగింది. పరిస్థితులు ఏమైనప్పటికీ 1924 మధ్యలో ప్రభుత్వం రాలేకపోయింది, ఆ రోజునున్న ఆ ప్రభుత్వం రాలేకపోయింది. వచ్చినప్పటి నుంచి అసలు ఎలాంటి గొడవలు జరిగినాయి అంటానికి చాలా మీకు ఎంత బాధ కలిగించే అంశాలంటే ఇంట్లో నుంచి బయటికి రాని ఆడవారు అసలు బయటికి రావాలంటే ఆలోచించేవాళ్ళు. అలాంటి ఆడపడుచుల మీద కష్టం, శారీరక శ్రమ తప్ప వాళ్ళ ఒంటి మీద వాళ్ళ శారీరక శ్రమ తప్ప ఇంకేమీ తెలియని వీళ్ళందరూ ఇష్టంతో పొలాలు ఇస్తే ఈరోజు ఇక్కడ రాజధాని లేదు, ఇక్కడ ఉండదు అనే గత వైసీపీ ప్రభుత్వం చేసిన దీనికి నాకు జనసేన పార్టీ కార్యాలయంకి వచ్చి ఆడపడుచులు ఎలా దెబ్బలు కొట్టారు, పోలీసులు ఎలా కొట్టారు అనేది నాకు ఇది వివరించే దృశ్యాలు అధ్యక్ష. అలాగే ఎలాగ వీళ్ళని వచ్చి ఎన్ని రకాల కష్టాలతో ఉన్నాం, మాకు ఏం చేస్తున్నారు అనేది మా జనసేన పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకొచ్చారు. ఆవిడకి ఇక్కడ చూస్తే మీకు ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంటి దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం, మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది.